కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తొలి తిరుపతికి గుడికి వెళుతున్న మహిళ మెడలో గొలుసు చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు. కాండ్రుకోట నుంచి తొలి తిరుపతికి కాలినడకన వెళుతున్న ముగ్గురు మహిళలు పులిమేశ్వరం చదలాడ పామాయిల్ తోట సమీపాన ఓబ్లిశెట్టి అమ్మలోనే మహిళను చంపేస్తాను అని బెదిరించి ఆమె మెడలో ఉన్న సుమారు 4 కాసుల బంగారం గొలుసు చోరీ చేసిన గుర్తు తెలియని దుండగుడు. సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దాపురం పోలీసులు బాధితుల దగ్గర నుండి వివరాలు సేకరిస్తూ సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. రామమణి అండి మా తోటకోళ్ళు నేను తిరుపతి గుడికని వెళ్తున్నామండి. వెళ్తుంటే ఊసులాడుకుంటే ఇలా బుర్ర ఉంచుకుని పోతున్నామండి బాబు. వెళ్తుంటే వచ్చి ఇలా బుర్ర మీద ఇలా టపక్కని చేసేసాడు. ఎవరో వచ్చి ఎటకారం ఆడుతున్నారు మా మధ్యగారు గట్టానని నేను ఇలా చూస్తాను. బుర్ర మొఖం తెలియలేదు కానీ ఇలా పట్టుకుని ఇలా చేసేస్తే బొంది అనగానే త్వరలో దుక్కేసి పారిపోయాడండి. అత్తనే ఉన్నామండి. ఇటేపు ఎవరు రాలేదండి. ఇద్దరు గోలెడుతున్నాం దొంగోడు ఎత్తుగా ఉన్నాడండి. హైట్ గా బలంగానే ఉన్నాడండి. ఒకలేండి. ఓబులిశెట్టి వెంకట విజయలక్ష్మి నా పేరు. మాది కాండ్రకోట గ్రామం అండి. ఇలా మా తోటపాడులో నేను 7 వారాల గుడికనండి చిన్న తిరుపతి బయలుదేరామండి. ఉలివేసం దాటిన తర్వాత ఒక అతను వచ్చండి భుజం గట్టిగా చేసి నొక్కేసి నువ్వు బొందివ్వకపోతే చంపేస్తాననేసి లాగేసి పట్టుకుని పొలాల్లోంచి పరిగెట్టేసాడండి. మేము మా తోటపాడులో నేను కూడా గట్టిగా అరిసామండి. బాబాయ్ దొంగడు అంటే మా ఎదురుగుంటానే పరిగెడుతున్నాడండి. అంతలోకి ఆడు పోయేటప్పటికి అందరూ వచ్చారండి. వచ్చి నుంచుందాడికి ఆడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది మాకు తెలియదండి. పక్కన చాక్లెట్ ఏం లేదండి అలాంటిది.